సబ్జా గింజలు, చియా గింజలు పేర్లు వినగానే హెల్త్ గుర్తొస్తుంది కదా. కానీ రెండూ చూడ్డానికి నల్లగా, చిన్నగా ఒకేలా ఉంటాయి. దీంతో చాలామందికి ఒక కన్ఫ్యూషన్. అసలు మనం తాగుతున్న డ్రింక్లో ఉన్నవి సబ్జానా, చియానా అని. రండి ఈరోజు ఆ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. చూసారా, ఈ డౌట్ మనలో చాలామందికి వస్తుంది. ముఖ్యంగా బయట ఫలూదా, షర్బత్ లాంటివి తాగేటప్పుడు ఆ గింజల్ని చూసి అరే ఇవి సబ్జా గింజలా లేక చియా సీడ్సా అని అనుకుంటాం. చూట్టానికి ఒకేలా కనిపిస్తాయి, కానీ వాటి గుణాలు, మన ఆరోగ్యానికి చేసే మేలు పూర్తిగా వేలు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు చూడటానికి ఎలా వేరుగా ఉంటాయో గమనిద్దాం. ఎందుకంటే అవి ఒకటి కాదు. ఓకే, ముందుగా వాటిని పొడిగా ఉన్నప్పుడు చూద్దాం. ఎడమవైపు చూడండి, ఇవి సబ్జా గింజలు. ఇవెలా ఉన్నాయంటే జెట్ బ్లాక్, అంటే నిగనిగలాడే నలుపు రంగులో ఉంటాయి. అన్నీ ఒకేలా ఉంటాయి. అదే కుడివైపున ఉన్న చియా గింజల్ని గమనిస్తే అవి అలా ఉండవు. కొన్ని బూడిద రంగులో, కొన్ని బ్రౌన్, కొన్ని నలుపు, కొన్ని తెలుపు, ఇలా రకరకాల రంగుల మిక్స్లా మచ్చలతో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, సబ్జా ఎప్పుడూ నల్లగా ఉంటుంది. ఇక నీళ్లలో నానబెట్టాక అసలు మ్యాజిక్ మొదలవుతుంది. సబ్జా గింజలు వేసిన కొన్ని నిమిషాలకే ఫాస్ట్గా ఉబ్బిపోయి మెత్తగా జెల్లీలా తయారవుతాయి. చూస్తుండగానే మారిపోతాయి. కాని చియా గింజలలా కాదు. అవి జెల్లా మారడానికి కనీసం ఓ 20-30 నిమిషాలు పడుతుంది. పూర్తిగా నానిన తర్వాత కూడా లోపల కొంచెం క్రంచిగా తగులుతాయి. ఈ తేడానే వంటల్లో దేన్ని ఎలా వాడాలో డిసైడ్ చేస్తుందన్నమాట. సరే, చూడటానికి తేడాలు తెలిసాయి కదా, మరి పోషకాల సంగతేంటి? ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది? ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ని ఒక్కసారి గమనించండి. ఇది 1 ఔన్స్ అంటే సుమారు 28 గ్రాముల గింజల్లో ఉండే పోషకాల లెక్క. ఇక్కడ చూస్తే సబ్జా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువ, చియా కంటే దాదాపు రెట్టింపుంది. అలాగే మన ఎముకలకు అవసరమైన కాల్షియం, రక్తానికి ముఖ్యమైన ఐరన్ కూడా సబ్జాలోనే ఎక్కువ. మరోవైపు చియా గింజల్లో క్యాలరీలు, ఫ్యాట్ కాస్త ఎక్కువగా ఉంటాయి. మరి ఈ నంబర్స్ మనకు ఏం చెప్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే సబ్జా గింజలు ఫైబర్ పవర్ హౌస్ లాంటివి. ఐరన్ కూడా ఎక్కువే. అందుకే వీటిని కూలింగ్ ఏజెంట్ అని కూడా అంటారు. అంటే శరీరానికి చలవ చేస్తాయి. ఇక చియా గింజల విషయానికొస్తే అవి ఒమేగా-3లో ఛాంపియన్. ఇది మన బ్రెయిన్కి, గుండెకి చాలా అవసరం. ప్రోటీన్ కూడా వీటిలోనే ఎక్కువ. అంటే రెండూ మంచివే, కాని ఒక్కోదానిది ఒక్కో స్పెషాలిటీ అన్నమాట. ఓకే, వాటి తేడాలు, పోషకాలు తెలిసాయి. మరి మన అవసరాన్ని బట్టి దేన్ని ఎప్పుడు ఎంచుకోవాలి? ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకుందాం. వెయిట్ మేనేజ్మెంట్, ఇప్పుడు చాలామంది ఫోకస్ దీనిపైనే ఉంది కదా. మరి బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్? ఇది చాలా కామన్ క్వశ్చన్, కాని సమాధానం అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు. ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. ఉదాహరణకి, భోజనానికి ముందు ఆకలిని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే సబ్జా గింజలు బెస్ట్. ఎందుకంటే అవి నీళ్లలో వెయ్యగానే ఉబ్బి కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. కానీ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలి, పోషకాలు కూడా అందాలి అనుకుంటే మాత్రం చియా గింజలు కరెక్ట్ చాయిస్. ఎందుకంటే అవి నెమ్మదిగా జీర్ణమవుతూ చాలాసేపటి వరకు ఆకలి వెయ్యకుండా చూస్తాయి. ఇక మరో ముఖ్యమైన విషయం, జీర్ణ సమస్యలు, ముఖ్యంగా వేసవిలో వచ్చే ఎసిడిటీ, ఒంట్లో వేడి, వీటిని తగ్గించుకోవటానికి ఏది బాగా పనిచేస్తుంది? ఈ విషయంలో మాత్రం విన్నర్ సబ్జా గింజలే, డౌటే లేదు. అందుకే కదా మనవాళ్లు ఎప్పటినుంచో వేసవిలో ఫలూదాలు, నన్నారి షర్బత్లలో వీటిని వాడుతున్నారు. వాటికున్న సహజమైన చలవ చేసే గుణం శరీరంలోని వేడిని తగ్గించి పొట్టలో మంట, ఎసిడిటీ లాంటి వాటికి వెంటనే ఉపశమనాన్నిస్తుంది. సరే, ఇన్ని మంచి గుణాలున్నాయి కదా అని ఎలా పడితే అలా వాడకూడదు. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. ఏదైనా సరే మితంగానే తీసుకోవాలి. ఈ గింజల విషయంలో కూడా అంతే. ముఖ్యంగా ఎవరికైనా కొన్ని రకాల అలర్జీలుంటే జాగ్రత్త. అలాగే బీపీకి గానీ, షుగర్కి గానీ మందులు వాడేవాళ్లు వీటిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకునే ముందు డాక్టర్ని అడగటం మర్చిపోవద్దు. ఎందుకంటే వీటిలో ఫైబర్ చాలా ఎక్కువ కదా. ఒక్కసారిగా ఎక్కువ తీసుకుంటే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు రావచ్చు. ఇది గోల్డెన్ రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జా గింజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగా తినకూడదు. ఖచ్చితంగా నానబెట్టాకే వాడాలి. చియా గింజల్ని పొడిగా తినొచ్చు, కాని వాటిని కూడా నానబెట్టి తింటేనే సులభంగా జీర్ణమవుతాయి. వాటిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి. అన్ని విషయాలు చూశాం కదా. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? చివరికి ఏది ఎంచుకోవాలి?
చూడండి, ఫైనల్గా చెప్పాలంటే రెండిట్లో ఏది బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానం లేదు. మన లక్ష్యమేంటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీకు చల్లని డ్రింక్స్ కావాలన్నా, పొట్టలో గడబడ తగ్గాలన్నా సబ్జా గింజల వైపు వెళ్ళండి. లేదు, బ్రెయిన్ హెల్త్, గుండె ఆరోగ్యం కోసం ఒమేగా-3 కావాలి, పుడ్డింగ్, జోక్స్ లాంటివి చేసుకోవాలి అనుకుంటే చియా గింజలెంచుకోండి. అంత సింపుల్. సో ఇప్పటికీ ఈ రెండిటి మధ్య కన్ఫ్యూషన్ మొత్తం క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మరి ఈ వివరాలన్నీ తెలిసాక మీ కిచెన్లో ఏ సూపర్ ఫుడ్కి చోటివ్వబోతున్నారు? సబ్జా గింజలకా లేక చియా గింజలకా? ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగపడే విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేం పెట్టే కొత్త అప్డేట్స్ ఏవి మీరు మిస్ కారు. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.